నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు దుర్ముఖి నామ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పంటలు సమృద్ధిగా పండుతాయని పంచాంగకర్తల జోస్యం ఉచితంగా విద్యుత్ పొదుపు పంపు సెట్ల పంపిణీ దస్త్రంపై చంద్రబాబు సంతకం 3 ఏళ్లలో 15 లక్షల మంది రైతులకు అందిస్తామని స్పష్టీకరణ 4 ఏళ్లలో కరువును తరిమేస్తామన్న కేసీఆర్ గోదావరి ప్రాజెక్టులపై 10 రోజుల్లో మహారాష్ట్రతో ఒప్పందం జరుగుతుందని ఉగాది వేడుకలో వెల్లడి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన చైనాలోని సిచువాన్ రాష్ట్రం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలపై అధికారుల సంతకాలు హైదరాబాద్లో అంబేద్కర్ అతిపెద్ద విగ్రహ ఏర్పాటు 125 అడుగుల ఎత్తుతో నెలకొల్పనున్న తెరాస సర్కారు స్థలం ఎంపికకు కమిటీ నియామకం అసోం ఎన్నికల్లో తీవ్రమైన మాటల యుద్ధం కుటుంబం కోసం పనిచేసే వారికి బుద్ధి చెప్పాలన్న మోదీ ఎదురుదాడికి దిగిన రాహుల్ గాంధీ ఎట్టకేలకు పాలించిన భూమాతా బ్రిగేడ్ పోరాటం శని సింగనాపూర్ గర్భగుడిలోకి మహిళల ప్రవేశానికి ఆలయ అధికారుల అనుమతి దుర్ముఖినామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా వర్ధిల్లుతుందని పంచాంగకర్తలు స్పష్టం చేశారు. బలహీనుల్ని సైతం సానుకూలంగా మార్చే గ్రహానుకూలతలను నూతన తెలుగు సంవత్సరాది తెస్తోందని విజయవాడలో ఏపీ సర్కారు నిర్వహించిన ఉగాది వేడుకల్లో పంచాంగకర్త శ్రీనివాస గార్గయ్య తెలిపారు. అవసరమైన సమయంలో వర్షాలు పడతాయని వివరించారు. మరోవైపు కొత్త సంవత్సరాదిని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన తెలుగు సంవత్సరాది వేడుకలను ఆంధ్రప్రదేశ్ సర్కారు విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఎన్ఈసీ కళ్యాణ మండపంలో వేడుకలను ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో దుర్ముఖినామ సంవత్సరం ప్రజలకు సుఖ సంతోషాల్ని చేకూరుస్తుందని పంచాంగకర్త శ్రీనివాస గార్గయ్య తెలిపారు. దుర్ముఖి పేరుపై అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. చాలా మంది అనుకుంటారు ఈ పేరులో ఏదో కొంత వ్యతిరేకత ఉన్నదేమోనేని, కానే కాదు. పంచాంగ చరిత్రలో ఇన్ని వేల శతాబ్దాల తర్వాత ఇస్తున్న అద్భుత గ్రహస్థితులు ఈ దుర్ముఖినామ సంవత్సరం చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదు. ప్రతి వారిని ప్రతి రంగంలో ప్రతి అంశంలో సుముఖులను చేసేదే ఈ దుర్ముఖి. దుర్ముఖినామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పటికీ పాలకులు వాటిని జాగ్రత్తగా ఎదుర్కొంటారని పంచాంగకర్త వివరించారు. కుజుడు గురువు ఈ ఇరువురు కూడా మంచి మిత్రులు కావటం వలన, ధాన్యాధిపతి గురువు కావటం, మేఘాధిపతి కుజుడు కావటం వలన నైరుతి ఋతుపవనాలు స్వల్ప ఆలస్యంతో ఉన్నప్పటికీ ఆగస్టు నుంచి చక్కటి భారీ వర్షాలతోటి అన్నదాతలు కొదువు లేకుండా ఈ సంవత్సరం సాగిపోతుంది. అవసరమైన సమయంలోనే వర్షం పడుతుంటుంది. నలుపు పంటలు, నలుపు నేలలు సంపూర్ణంగా పండుతాయి. ఎరుపు పంటలు, ఎరుపు నేలలు అక్టోబరు నెల తదుపరి మాత్రమే సాధారణంగా అధికంగా పండుతాయి. నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వల్ప రుణభారం ఉంటుందని తెలిపారు. సర్వాదాయము 99, సర్వవ్యయం 105, కేవలం 6 భాగాలు మాత్రమే రుణభారము. ఇది చెప్పుకోదగినటువంటి రుణమేమీ కాదు. ప్రజల కోసంగా ఎన్నో పథకాలు కలగనగా రాజులు ఆలోచిస్తూ, మంత్రివర్యులు ఆలోచిస్తూ, రాజు మంత్రి తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా రుణభారం పెరిగినా కూడా 99 ఆదాయము, వ్యయం 105 కనుక కేవలం భారత ప్రభుత్వ ఆమోద గణితరీత్యా 6 భాగాలు మాత్రమే రుణం ఉంది. ఆ రుణము కూడా అవసరమైన రుణమే కానీ అనవసరమైన రుణము కానే కాదని ప్రజలందరూ కూడా గమనించాలి. విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ రంగాలతో పాటు కార్మిక రంగం, కర్షక రంగము, వాణిజ్య, ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు పరిస్థితులు వెళ్లిపోతుంటాయి. నూతన సంవత్సరాదిని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, చండీ హోమం నిర్వహించారు. సహజ వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగితే నవ్యాంధ్ర దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగాది వేడుకల సందర్భంగా విద్యుత్ పొదుపు చేసే 15 లక్షల పంపు సెట్లను 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉచితంగా ఇచ్చేందుకు ఉద్దేశించిన దస్త్రంపై సంతకం చేశారు.
2029 నాటికి దేశంలో అత్యంత సంతోషదాయక రాష్ట్రంగా నవ్యాంధ్రను తీర్చిదిద్దుతామని ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంస్కృతి తెలుగువారిదన్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి అంతా కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్ ఆదా చేసే 15 లక్షల పంపు సెట్లను ఉచితంగా అందజేసేందుకు ఉద్దేశించిన దస్త్రంపై ముఖ్యమంత్రి ఉగాది వేడుకల వేదికపైనే సంతకం చేశారు. మళ్ళీ కరెంట్ రావడం, మళ్ళీ పోవడం, లో వోల్టేజ్ ఉండడం, అవన్నీ చూసిన తర్వాత మెషిన్స్ అన్నీ కాలిపోయేటి. 30% కరెంట్ ఎక్కువ వాడుతున్నాయి మన పంప్ సెట్స్ అన్నీ. 3 సంవత్సరాల్లో 15 లక్షల పంప్ సెట్లు, ఎనర్జీ ఎఫిషియెంట్ పంప్ సెట్లు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఒక్క పైసా కూడా రైతులు పెట్టాల్సిన పని లేదు. తెలుగువారి నూతన సంవత్సరంలో రైతులకు 3 సంవత్సరాల్లో పూర్తిగా పంప్ సెట్లు ఇచ్చి 5 సంవత్సరాలు ఎక్కడా కాలిపోకుండా, కాలిపోయినా కంపెనీ వాళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. దీనివల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రజల్లో సేవాభావంతో ఉండే వారి సంఖ్య మరింత పెరగాల్సి ఉందన్న చంద్రబాబు రాష్ట్ర ప్రగతికి శారీరక శ్రమ కంటే తెలివితేటలే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. సహజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని, టెక్నాలజీ బాగా ఎక్కడికక్కడ వినియోగాన్ని తెచ్చుకొని, అదే మరి ప్రతి ఒక్కరు కానీ కష్టపడి పని చేసే మనస్తత్వం. ఆ కష్టపడడం శారీరకంగా అవసరం లేదు, తెలివితేటలతో ముందుకు పోతే తప్పకుండా ఈ రాష్ట్రం భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తయారవుతుంది. తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమించిన చంద్రబాబు కళారత్న హంస అవార్డుతో ఆయన సత్కరించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 23 మందికి హంస అవార్డులు, మరో 53 మందికి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రజలకు దగ్గరయ్యేందుకు వివిధ కార్యక్రమాలను ప్రకటించింది. ఎవరైనా నూతనంగా పుట్టిన బిడ్డ ఉంటే దేవాలయం నుంచి భక్త బృందంతో పాటు వెళ్లి ఆశీర్వదించే కార్యక్రమం. దేవుడికి నైవేద్యం చేసిన పాయసాన్ని బిడ్డకి అన్నప్రాసన చేసి అది ప్రసాదంగా ఇచ్చే కార్యక్రమం. మూడోది సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు. ఏదైతే నామకరణోత్సవం, వివాహానంతరం ఆ జంటని దేవాలయం నుంచి దేవుడి ప్రతిమతో వెళ్లి వారికి ఆశీర్వదించే కార్యక్రమం. శ్రీమంతం కార్యక్రమాన్ని కూడా అమ్మవారి దేవాలయాన్ని నుంచి గాజులు, కుంకుమ, జాకెట్టు అక్కడి నుంచి అందించి ఆశీర్వదించే కార్యక్రమం. దుర్ముఖినామ సంవత్సరంలో తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పంచాంగకర్తలు స్పష్టం చేశారు. ఉగాది సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరగ్గా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కేసీఆర్ సర్కారు వేడుకలను నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సభాపతి మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భద్రాచలం దేవస్థానం అధికారులు కేసీఆర్ కు సీతారామ కళ్యాణ ఆహ్వాన పత్రికను అందజేశారు. తర్వాత పంచాంగ శ్రవణాన్ని వినిపించిన సంతోష్ కుమార్ శాస్త్రి ఈ ఏడాది వ్యవసాయానికి అనుకూలమని చెప్పారు. గత సంవత్సరం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారేమో కానీ ఈ సంవత్సరం రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసినటువంటి అవసరం శుక్రుడు రానివ్వడు. ఎందుకంటే దుర్ముఖనామ సంవత్సరంలో 20 భాగాల వర్షం, దీంట్లో 9 భాగాలు సముద్రం, 9 భాగాలు పర్వతాల మీద పడి అది కిందికి వచ్చేస్తుంది. 2 భాగాలు సంపూర్ణంగా భూమి మీద పడుతుంది అని మనకు శాస్త్రము చెప్పింది. బోనాలు రావటం కంటే ముందుగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ప్రతి గుడిలో విరాట పర్వ పారాయణం, ఋష్యశృంగ స్థాపన, వరుణ జపం, ఈ 3 ముందుగా గనక చేయించినట్లయితే తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్ని విజయవంతమే అవుతాయి. కాబట్టి అది చేసినట్లయితే తప్పకుండా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కేంద్రంలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పే అవకాశముందని పంచాంగకర్త శాస్త్రి తెలిపారు. దుర్ముఖినామ సంవత్సరంలో తెలంగాణలో శాంతి భద్రతలు చక్కగా ఉంటాయని, విద్య, వైద్యరంగం పనితీరుపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక రసాధిపతి చంద్రుడు తుల సంక్రాంతి సోమవారం నాడు నువ్వులు, బెల్లం, తేనె, పాలు, పెరుగు ధరలు పెరుగుతాయి. నీరసాధిపతి శని, ఇనుము మొదలైనటువంటి ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువుల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. పెట్రోలు, డీజిల్, పాలు
వీటికి మోసానికి అవకాశం ఎక్కువ, రేట్లు పెరిగేటువంటి అవకాశం. కారణం ఏంటంటే బృహస్పతికి ధాన్యాధిపత్యం వచ్చింది. బృహస్పతి 12లో ఉండటం వల్ల విద్యలో మోసాలు కానీ అధికంగా అవుతాయి. వ్యాపార రంగం కూడా తెలంగాణ ప్రాంతంలో చక్కగా డెవలప్ కావటానికి ఈ బుధుడు చాలా సహకరించుతున్నాడు. ఈ సంవత్సరం పోలీసులందరికీ కూడా ఇంకా పని తగ్గుతుంది, శాంతి భద్రతలు నెలకొల్పుతారు. సూర్యచంద్రులు ఇద్దరు సప్తమంలో ఉండటం వల్ల ఆరోగ్య శాఖలో బాగా అవినీతి కూడా పెరగవచ్చు. తెలంగాణ రాశి సింహరాశి. జల సంబంధమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం తొలగుతాయి. మన ముఖ్యమంత్రి గారి యొక్క కళ సాకారమవుతుంది. ఉగాది వేడుకల్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఆలయాల్లో సందడి నెలకొంది. పంచాంగకర్తలు చెప్పినట్టే దుర్ముఖి నామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలు అందించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమకాలంలో నినదించినట్టే తెలంగాణ నిధులు స్థానికులకే ఖర్చు చేస్తున్నట్టు తెలిపిన కేసీఆర్ ఉద్యోగాలు స్థానిక యువతకే దక్కుతున్నాయని చెప్పారు. ఇదే తరహాలో నీటిని కూడా వినియోగించుకొని తెలంగాణలో కరువు రక్కసికి తావు లేకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు కేసీఆర్ వివరించారు. రైతు ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ నిర్మాణమే తమ లక్ష్యమని గుర్తు చేశారు. 1500 టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోయింది. అంటే ఆ నీళ్లు తెచ్చుకుంటే కనుక ఈసారి మన కరువు ఉండకపోను. అటువంటి పాయింటే పట్టుకొని బృహత్ ప్రణాళిక వేసుకొని ముందడుగు వేశాం. త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఫైనల్ ఒప్పందం చేసుకొని ఆ ప్రాజెక్టుల నిర్మాణం కూడా ప్రారంభం కాబోతా ఉంది. డెఫినెట్ గా 4-5 సంవత్సరాల లోపు తెలంగాణలో కరువు అనేది కనిపించదు. ఆ కరువు రక్కసిని తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికి నేను హామీ ఇస్తా ఉన్నాను. కరెంటు కారు చీకట్లు తొలిగిపోయినాయి. రాబోయే రోజులలో బ్రహ్మాండంగా 24 అవర్స్ లో ఒక క్షణం కూడా కరెంటు పోకుండా వైపు విద్యుత్ రంగం కూడా తయారైతా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే భారతదేశంలోనే మనం నంబర్ 1 స్థానానికి ఎగబాకే రోజు దగ్గరలోనే ఉంది. పారిశ్రామిక విధానంలో కూడా చాలా చక్కగా గురవుతా ఉన్నాం. తెర వెనకుండి చక్రం తిప్పేవారి వల్ల దేశం ఎంతో ఇబ్బంది పడిందన్న ప్రధాని మోదీ అసోంలో అలాంటి పరిస్థితి రానివ్వొద్దని ఓటర్లకు సూచించారు. అసోంలోని రోహాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్పై విమర్శలు గుప్పించారు. తరుణ్ గొగోయ్ రాష్ట్ర సంక్షేమాన్ని వదిలి తన తనయుడి రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలో పడ్డారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి ముందు కామాఖ్యదేవి ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటర్లను హెచ్చరించారు. जो अपने परिवार के लिए जीते हैं वो देश के लिए जीवन नहीं खपा सकते मेरे भाइयों बहनों। नहीं, उनके लिए देश से बड़ा किसी का दामाद बड़ा होता है, देश से बड़ा कभी उनका बेटा बड़ा होता है, किसी का देश से बड़ा बेटी होती है। अपने बेटे बेटियों के सिवाय इनको देश की परवाह नहीं है। भाइयों बहनों, मैं आया हूं मेरे देश के बेटे बेटियों का भला करने के लिए। मुझे मेरे देश के बेटे बेटियों का भला करना है। అటు కమలాపూర్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం మోదీ సుడిగాలి పర్యటనలు చేపట్టినప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలు ఆయనకు గట్టి సమాధానమిచ్చారని రాహుల్ గుర్తు చేశారు. ఇదే తరహాలో అసోం ప్రజలు కూడా తగిన సమాధానమిస్తారన్న రాహుల్ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు తగ్గుతుంటే ఆ ఫలాలను ఎన్డీఏ సర్కారు ప్రజలకు అందించడం లేదని విమర్శించారు. ప్రధాని మోదీ తన స్నేహితులైన కొందరు కార్పొరేట్ ప్రముఖుల జేబులు నింపుతున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. అసోంలో తాము తిరిగి అధికారానికి వస్తే 2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ ఉచిత కార్పొరేట్ వైద్యం అందజేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. 20 मीटिंग उन्होंने की थी बिहार के चुनाव में। ऐसे ही जनता आई, उन्होंने उनका भाषण सुना और फिर उन्होंने मोदी जी को एक मैसेज किया। मैसेज क्या था कि नरेंद्र मोदी जी, आप देखो, पहले आप जाके वो वायदे पूरे कीजिए, फिर आप यहाँ आइए और नए वायदों के बारे में आपसे बात कीजिए। और जबरदस्त तमाचा उन्होंने मोदी जी को बात। बीजेपी के लोग कह रहे थे यहाँ पे स्वीप होगी, बीजेपी की सरकार बनेगी। नीतीश जी, राहुल जी कांग्रेस पार्टी एक साथ खड़े हुए और वहाँ स्वीप हुई, मतलब हमारी स्वीप हुई, हम जीते वहां से। यही आसाम में होगा, आप देखना। ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు చైనా రాష్ట్రం సిచువాన్ ముందుకొచ్చింది. ఈ మేరకు విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సిచువాన్ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సిచువాన్ కార్యనిర్వాహక ఉప గవర్నర్ వాంగ్ నింగ్ సమక్షంలో ఇరు పక్షాలకు చెందిన అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సిచువాన్ ప్రతినిధులకు వివరించారు. We are planning to make Andhra Pradesh is a logistics hub. We are having abundant water resources and also mineral wealth. We are very strong. We can do very good work in industrialization.
On agriculture, we are very strong. Horticulture, we are very strong. Dairy, we are very strong. Even aqua, we are number one in the country. And also, we are having abundant opportunities in automobile. And also, infrastructure, if you see, ports, airports, we are having very good opportunities. It is a win-win situation, both of us. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశంలోకి వైకాపా నుంచి శాసనసభ్యుల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ప్రతిపాడు శాసనసభ్యుడు వరుపుల సుబ్బారావు, నెల్లూరు జిల్లా గూడూరు శాసనసభ్యుడు సునీల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో 24 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ, ఒక ఎంపీపీ కూడా సైకిల్ ఎక్కారు. అందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరిని కోరాను, ఈ ప్రభుత్వానికి సహకరించండి. ఇది అభివృద్ధి చేసుకునే సమయం. అనవసరంగా అభివృద్ధికి అడ్డుపడితే రాష్ట్రం నష్టపోతుంది. దయచేసి ఆలోచించమని ఎన్నోసార్లు చెప్పాను. కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితికి వచ్చింది. మీరంతా కూడా విజ్ఞత ప్రదర్శించి పెద్ద ఎత్తున వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్కు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీని నియమించారు. ఇదే సమయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించిన కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ కార్యక్రమం కొనసాగించాలని చెప్పారు. దళితుల అభ్యున్నతి కోసం కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులకు 58-42 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. తెలంగాణలో పనిచేసే ఉద్యోగులకు తాము ఎందుకు వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదించగా స్థానికత ఆధారంగా తాము వారిని విధుల నుంచి రిలీవ్ చేశామని తెలంగాణ వివరించింది. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు 1253 మంది విద్యుత్ ఉద్యోగులకు వేతనాలను తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ త్వరితగతిన ముగించాలని హైకోర్టుకు నిర్దేశించింది. ప్రసిద్ధ శనిసింగనాపూర్ ఆలయ ప్రవేశం కోసం మహిళా హక్కుల కార్యకర్తలు చేపట్టిన పోరాటం ఫలించింది. మహారాష్ట్ర కొత్త సంవత్సరాది గుడిపడ్వా రోజునే శనిసింగనాపూర్ గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధానికి తెరపడింది. దైవ దర్శనంపై వివక్ష ఉండరాదన్న బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం కల్పిస్తూ శనిసింగనాపూర్ ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలిసారి మహిళలను గర్భగుడిలోకి అనుమతించగా పెద్ద సంఖ్యలో మహిళలు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నిర్ణయంపై భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ సహా పలువురు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మారుస్తూ భాజపా కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ శాసనసభ పక్ష నేత కె లక్ష్మణ్ను నియమించింది. కర్ణాటక పార్టీ అధ్యక్షుడిగా యడ్యూరప్ప, అరుణాచల్ ప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా తపిర్గావ్, ఉత్తరప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా కేశవ్ ప్రసాద్ మౌర్య, పంజాబ్ పార్టీ అధ్యక్షుడిగా విజయ్ సంప్లా నియమితులయ్యారు. తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు అహర్నిశలు శ్రమిస్తానని కొత్త అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మారిషస్ బ్యాంకు రుణం ఎగవేత కేసులో తన న్యాయవాదుల సూచనల మేరకే న్యాయస్థానం ఎదుట హాజరు కాలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. వ్యక్తిగతంగా ఆ కేసుకు తనకు ఏ సంబంధం లేదని, పూర్తిగా కార్పొరేట్ వ్యవహారమని ఆయన వివరణ ఇచ్చారు. నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం జారీ చేసిన బెయిల్ దొరకని వారెంట్పై సోమ, మంగళవారాల్లో న్యాయస్థానానికి తన తరపు న్యాయవాదులు వివరణ ఇస్తారని సుజనా చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.